అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో మన జీవితంలో డబ్బు, పని సంబంధాలు, మనసు ప్రశాంతత అన్నీ ఒకేసారి టెన్షన్స్ ఇస్తున్నాయి. ఇలాంటి టైంలో సరైన మార్గదర్శకం చాలా అవసరం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి క్లారిటీ ఇచ్చే వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో సింహరాశి వారికి ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో మీ జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయి, డబ్బు విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పని సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, మనసుకు ప్రశాంతత ఎలా దొరుకుతుంది, పెండింగ్ పనులు ఎలా క్లియర్ అవుతాయి అన్న ముఖ్యమైన విషయాలను క్లియర్గా చెప్పుకోబోతున్నాం. ఈ 4 రోజులు బయటికి సాధారణంగా కనిపించినా లోపల మాత్రం మీ జీవితానికి చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చే రోజులు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో సింహరాశి వారికి డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు అన్న ఫీలింగ్లో మీరు ఎక్కువగా ఉండొచ్చు. ఎంత కష్టపడినా చేతిలో మిగలడం లేదనే బాధ కూడా ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో ఆ పరిస్థితి మెల్లగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో ఒక చిన్న అవకాశం మీకు పెద్ద లాభానికి బేస్ అవుతుంది. పెండింగ్గా ఉన్న డబ్బు రావచ్చు, లేదా ఎవరో పాత బాకీ తీర్చవచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన మొదలవుతుంది. అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే, ఈ టైంలో త్వరగా నమ్మితే మోసం జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ రోజుల్లో సమాజంలో డబ్బు చుట్టూ తిరిగే మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఇదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడే పెట్టు రేపు డబుల్ అని చెప్పినా 1-2 సార్లు ఆలోచించాలి. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే నష్టం వచ్చే అవకాశం ఉంది. కానీ ఆచితూచి ప్లాన్ చేసుకుంటే ఈ 4 రోజులు మీ ఫైనాన్స్కి మంచి పునాది వేస్తాయి. ముఖ్యంగా ఈ టైంలో మీరు చేసే చిన్న సేవింగ్, చిన్న కంట్రోల్ రేపటికి పెద్ద స్టెబిలిటీకి కారణం అవుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన మారడం ఈ 4 రోజులకు అసలైన గిఫ్ట్. ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో సింహరాశి వారికి పని, ఉద్యోగం, వ్యాపారం విషయంలో చాలా కీలకమైన దశ మొదలవుతుంది. బయటకు చూసే వాళ్ళకి పెద్ద మార్పుల్లా కనిపించకపోయినా లోపల మాత్రం మీ కెరీర్ దిశ మారే ఆలోచనలు బలపడతాయి. ఇదే పని సరిపోతుందా, ఇంకా నేను పెద్దగా ఎదగగలనా అనే ప్రశ్నలు మీలో మొదలవుతాయి. ఇది నెగిటివ్ కాదు, ఇది గ్రోత్ స్టార్ట్ అవుతున్న సిగ్నల్. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ 4 రోజుల్లో ఒక కొత్త బాధ్యత, కొత్త ప్రాజెక్ట్ లేదా పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టం ఇప్పుడిప్పుడే గుర్తింపును తెచ్చుకుంటుంది. కొందరికి ప్రమోషన్స్ గురించి మాటలు వినిపించవచ్చు, లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి ఇప్పటి వరకు స్టక్ అయిన పనులు ఎందుకు ఆగాయో అర్థమయ్యే క్లారిటీ వస్తుంది. కొత్త ఐడియాలు వస్తాయి, కొత్త ప్లాన్స్ చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక: మీ ప్లాన్స్ అందరికీ చెప్పే అలవాటు ఈ రోజుల్లో తగ్గించుకోవాలి. ఎందుకంటే మీ ఐడియాల కంటే ముందు కొందరు వాటిని వాడుకునే ప్రమాదం ఉంటుంది. ఈ టైంలో సైలెంట్గా పనిచేయడం, ఫోకస్ పెంచుకోవడం చాలా లాభం వస్తుంది. పెద్ద రిజల్ట్ వెంటనే రాకపోయినా నేను కరెక్ట్ దారిలో ఉన్నాను అనే నమ్మకం మీలో బలపడుతుంది. అదే రేపటి విజయానికి బేస్. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సింహరాశి వారికి డబ్బు విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఒకవైపు ఆదాయం పెరిగి అవకాశాలు వస్తాయి, మరోవైపు అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే డబ్బు వస్తుంది కానీ నిలవాలంటే మీ జాగ్రత్త మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన డబ్బు, ఎవరికైనా ఇచ్చిన అప్పు, పెండింగ్ అమౌంట్ ఈ రోజుల్లో కదలిక కనిపించవచ్చు. కొందరికి అకస్మాత్తుగా చిన్న లాభం, బోనస్, అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మీకు మళ్ళీ ధైర్యం ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక: ఈ టైంలో సులభంగా డబ్బు వస్తుంది అని చెప్పే ఆఫర్లు, స్కీమ్స్, మాయ మాటలు ఎక్కువగా వస్తాయి.
వాటిని నమ్మితే మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ పెట్టుబడులు, అనుమానాస్పద వ్యాపారాలు, ఫ్రెండ్స్ చెప్పే ప్లాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో కూడా ఈ 4 రోజులు కంట్రోల్ అవసరం. అవసరం లేని వస్తువులు కొనడం, భావోద్వేగంతో డబ్బు ఖర్చు చేయడం వల్ల తర్వాత టెన్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ రోజుల్లో మీరు చేసే చిన్న సేవింగ్, చిన్న ప్లానింగ్ రాబోయే రోజుల్లో పెద్ద రిలీఫ్గా మారుతుంది. డబ్బును ఎలా కాపాడుకోవాలో ఈ దశ మీకు నేర్పుతుంది. ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో సింహరాశి వారి జీవితంలో కుటుంబం, స్నేహితులు, దగ్గరి వాళ్ళ విషయంలో చాలా కీలకమైన మార్పులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఎవరి మీద మీరు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారో, ఎవరి మాటలను లైట్గా తీసుకున్నారో ఈ రోజుల్లో వాళ్ళ అసలు స్వభావం మెల్లగా బయటపడుతుంది. కొంతమంది మీ దగ్గర చాలా మంచిగా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం తమ అవసరాల కోసమే ఉంటారు. ఈ టైంలో ఇలాంటి వాళ్ళని మీరు గుర్తించే అవకాశం ఉంది. ఇది మొదట కొంచెం బాధగా అనిపించినా తర్వాత మీ జీవితానికి ఇది చాలా మంచిదిగా మారుతుంది. ఎందుకంటే తప్పు మనసుల్ని గుర్తించడమే నిజమైన బలం. కుటుంబంలో చిన్న చిన్న విషయాలకి మాటల తేడాలు, అపార్థాలు రావచ్చు, కానీ మీరు ఓపికగా మాట్లాడితే సమస్యలు పెద్దవిగా మారకుండా ఆగిపోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు, భార్యాభర్తల మధ్య ఓపెన్గా మాట్లాడడం చాలా అవసరం. ఈ రోజుల్లో అందరినీ సంతోషపెట్టాలి అనే అలవాటు తగ్గుతుంది. నన్ను గౌరవించే వాళ్ళకే నా టైం అనే ఆలోచన మీలో బలపడుతుంది. ఇది మీ మానసిక ప్రశాంతతకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరి మాటల కన్నా వాళ్ళ పనులు చూడండి. మాటల మోసం చేస్తాయి, ప్రవర్తన నిజం చెప్తుంది. ఈ 4 రోజుల్లో మీరు గమనించే విషయం రాబోయే రోజుల్లో మీ సంబంధాలను షేప్గా ఉంచుతుంది. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సింహరాశి వారి జీవితంలో బయట పరిస్థితుల కన్నా లోపల జరుగుతున్న మార్పులే చాలా ముఖ్యమైనవి. ఈ రోజుల్లో మీ మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఇలా కాదు, నేను ఇంకో మంచి స్థాయికి వెళ్ళాలి అనే ఫీలింగ్ బలంగా వస్తుంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, డబ్బు టెన్షన్లు, మనుషుల వల్ల వచ్చిన బాధలు ఇవన్నీ వృధా కాలేదని మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇవే మిమ్మల్ని బలంగా తయారు చేశాయి. ఈ టైంలో మీరు గతాన్ని చూసుకొని బాధపడారు, దాన్ని ఒక పాఠంగా మార్చుకుంటారు. ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. నేను చేయగలను, నేను వెనకబడను అనే మాట మీలో మళ్ళీ వినిపిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ దశ. ఎందుకంటే ఒక మనిషి లోపల నమ్మకం వస్తేనే బయట పరిస్థితులు ఆటోమేటిక్గా మారడం మొదలవుతాయి. భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడూ ఎక్కువగా సీరియస్గా ఆలోచిస్తారు. అవసరం ఖర్చులు తగ్గించాలి, పెండింగ్ పనులు క్లీన్ చేయాలి, నన్ను కిందికి లాగే అలవాటు వదిలేయాలి, నన్ను పైకి తీసుకెళ్లే పనులకు టైం ఇవ్వాలి అనే క్లారిటీ వస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్న మార్పులు, ఒక మంచి అలవాటుగా మొదలు పెట్టడం, ఒక పాత పని పూర్తి చేయడం, సేవింగ్ స్టార్ట్ చేయడం, నెగిటివ్ మనసుల నుంచి దూరంగా ఉండడం, ఇవే రాబోయే నెలలకి బలమైన పునాది అవుతాయి. మొత్తంగా ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో సింహరాశి వారికి భయపెట్టే రోజులు కావు, కానీ లోపల నుంచి మిమ్మల్ని స్ట్రాంగ్గా తయారు చేసే నిజమైన టర్నింగ్ పాయింట్ డేస్. డబ్బు విషయంలో జాగ్రత్త, మనుషుల విషయంలో సృష్టత, మనసు విషయంలో ఓర్పు అనే ఈ 4 రోజులు మీకు ఇచ్చే అసలైన గిఫ్ట్. బయట పరిస్థితులు వెంటనే మారకపోయినా మీలో ఉన్న మారే ఆలోచనలే రేపటి జీవితానికి బేస్ అవుతాయి. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న మార్పులే రాబోయే పెద్ద మార్పులకు పునాది వేస్తాయి. కాబట్టి మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి, తొందరపడకుండా ముందుకు సాగండి, మీ లక్ష్యాన్ని వదలకండి. ఆస్ట్రో పరిహార్ ఛానల్లో ఇలాంటి స్పష్టత ఇచ్చే విశ్లేషణల కోసం ఎప్పుడూ ఉంటాయి. ఈ వీడియో మీ మనసుకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.